Namaste dear students, welcome to our video lesson number 42. In this video, we are going to learn the modal participles. అంటే మనం చేసి ఉండవలసింది చేయగలిగేవాడిని అని మనం చెప్పుకున్నాం లాస్ట్ లెసన్లో. అంటే షుడ్ నాట్ హ్యావ్, వుడ్ నాట్ హ్యావ్, కుడ్ నాట్ హ్యావ్, మైట్ నాట్ హ్యావ్. వుడ్ నాట్ హ్యావ్ అంటే ఏదైనా చేసి ఉండే వాళ్ళము. వీ వుడ్ హ్యావ్ వన్, వీ వుడ్ హ్యావ్ గాన్, వీ వుడ్ హ్యావ్ కాల్డ్. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ హర్. నేను ఆవిడికి ఫోన్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ హర్ ఇఫ్ కండిషన్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ హర్ నెంబర్ ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ హర్. నెగిటివ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే వుడ్ నాట్ హ్యావ్తో నెగిటివ్ని మనం చెప్పుకోవచ్చు. అంటే వుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. దీన్నే కాంట్రాక్షన్స్లోకి తీసుకుంటే వుడింట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అంటే నేను ఆమెకు ఫోన్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ హర్, ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ హర్. ఆమెకు చేసి ఉండేవాడిని కాదు, బట్ చేసేసాను. ఐ వుడింట్, చూడండి, ఐ వుడింట్ హ్యావ్ కాల్డ్ హర్, ఐ వుడింట్ హ్యావ్ కాల్డ్ హర్. అంటే నేను ఆమెకు ఫోన్ చేసి ఉండేవాడిని కాదు, కానీ చేసేసాను. ఐ వుడింట్ హ్యావ్ కాల్డ్ హర్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్. ఏదో ఒక విషయం, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ ఐ వుడింట్ హ్యావ్ కాల్డ్ హర్. నేను ఆమెకి ఫోన్ చేసి ఉండేవాడిని కాదు. ఐ వుడింట్ హ్యావ్, వుడ్ నాట్ హ్యావ్, ఐ వుడింట్ హ్యావ్ కాంట్రాక్షన్లో మనం చెప్పుకుంటున్నాం. యూజువల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో కాంట్రాక్షన్స్నే యూజ్ చేస్తాం. ఐ వుడింట్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ అర్లియర్. ఇదే విషయం నాకు ముందు తెలిసి ఉంటే ఐ వుడింట్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, అటెండెడ్ ద మీటింగ్. నేను అక్కడ అటెండ్ అయి ఉండేవాడిని కాదు, నెగిటివ్. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్డ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. నేను అటెండ్ అయి ఉండేవాడిని. అలా కాకుండా నేను అటెండ్ అయి ఉండేవాడిని కాదు, ఐ వుడింట్ హ్యావ్ అటెండెడ్, ఐ వుడింట్ హ్యావ్ అటెండెడ్, బట్ అటెండ్ అయ్యాను. ఇది నెగిటివ్. లెట్ us వాచ్ a couple of examples. She wouldn't have gotten wet. She wouldn't have gotten wet. ఆమె తడిచిపోయి ఉండేది కాదు. when if she had taken an umbrella. It was raining out. అంటే నిన్నో మొన్నో. ఇది జనరల్గా మనం పాస్ట్ని గురించి కదా చెప్పేది. ఓకే, ఇట్ వాస్ రైనింగ్. అక్కడ వర్షం పడుతుంది. షీ వుడ్ంట్ హ్యావ్ గోటన్ వెట్. ఆమె తడిచి ఉండేది కాదు. వెన్ ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ అంబ్రెల్లా. ఓకే, అలాగే దే వుడెంట్ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ ద వే. దే వుడెంట్ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ ద వే ఇఫ్ దే హ్యాడ్ నోన్ ఇట్. ఏదో ఒక విషయం గురించి వాళ్ళకి తెలిసి ఉంటే దే వుడెంట్ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ ద వే. అక్కడ ఆ ప్రోగ్రామ్ ఏదో క్యాన్సిల్ అయింది. ద ప్రోగ్రామ్ హ్యాడ్ బిన్ క్యాన్సిల్డ్. ఇఫ్ దే హ్యాడ్ నోన్ ఇట్, వాళ్ళకి ఆ విషయం తెలుసుంటే దే వుడెంట్ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు వాళ్ళు ట్రావెల్ చేసి ఉండేవారు కాదు, ఇఫ్ దే హ్యాడ్ నోన్ ఇట్. అలాగే ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ వీ హ్యాడ్ టేకెన్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా కేర్. ఇఫ్ వీ హ్యాడ్ టేకెన్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా కేర్ ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. అది జరిగి ఉండేది కాదు. ఇలా మనకి నెగిటివ్స్ ఫామ్ అవుతాయి. వీ షుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. అలా చేసి ఉండేవాళ్ళం కాదు, ఇలా అయ్యి ఉండేది కాదు, నేను అటెండ్ అయ్యి ఉండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. నేను అటెండ్ అయ్యి ఉండేవాడిని కాదు, ఆ విషయం నాకు తెలుసుంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఐ వుడెంట్ హ్యావ్ అటెండెడ్. ఇలా వుడెంట్ హ్యావ్తో మనం నెగిటివ్స్ని చెప్పుకోవచ్చు. వీ షుడ్ ప్రాక్టీస్ అండ్ యూ షుడ్ క్రియేట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ యువర్ ఓన్. ఓకే, నెక్స్ట్ షుడింట్ హ్యావ్, షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్కి కాంట్రాక్షన్లో తీసుకుంటే షుడింట్ హ్యావ్ అంటే ఏదైనా ఒక పని చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హర్. నువ్వు ఆమెకు ఆ విషయాన్ని చెప్పి ఉండాల్సింది. ఆర్ యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హర్. ఆమెకు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. బట్ నౌ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద నెగటివ్. నువ్వు చెప్పి ఉండకుండా ఉండాల్సింది. బట్ యూ హ్యావ్ టోల్డ్. నువ్వు చెప్పేశావు, బట్ ఆ పని నువ్వు చేయకుండా ఉండాల్సింది. దీన్ని నెగిటివ్లో ఎలా చెప్తున్నావు అంటే షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్. అంటే యూ షుడెంట్ హ్యావ్ టోల్డ్ హర్. నువ్వు ఆమెకు చెప్పకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ టోల్డ్ హర్. ఆమెకు చెప్పకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ కాల్డ్ హర్. నువ్వు ఆమెకు ఫోన్ చేయకుండా ఉండాల్సింది. ఓకే, లెట్ us వాచ్ ఏ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్. రంబ్లింగ్ అంటే కడుపు గుడగుడలాడుతుంది అని అంటాం కదా. దట్ ఈస్ మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్ ఆర్ గ్రోలింగ్. మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్ ఆర్ గ్రోలింగ్. ఏదైనా కడుపు గుడగుడలాడు అంటే మా కడుపు గుడగుడలాడుతుంది బికాస్ ఐ ఏట్ టూ మచ్. చాలా ఎక్కువగా తినేసాను. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఇట్స్ నాట్ రంబ్లింగ్ నౌ. ఓకే,
మై స్టమక్ ఈస్ రమ్లింగ్ ఆర్ గ్రోలింగ్ ఏది చెప్పినా పర్లేదు. ఓకే, బికాస్ ఐ ఏట్ టూ మచ్, ఐ షుడెంట్ హ్యావ్ ఈటెన్ టూ మచ్, ఐ షుడెంట్ హ్యావ్ ఈటెన్ టూ మచ్, ఐ షుడెంట్ హ్యావ్ ఈటెన్. నేను ఎక్కువ తినకుండా ఉండాల్సింది బికాస్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ బికాస్ ఇట్ వాస్ సో యమ్మీ అండ్ ఇట్ వాస్ సో టేస్టీ. సో ఐ ఏట్ టూ మచ్, ఐ షుడెంట్ హ్యావ్ ఈటెన్ టూ మచ్. నేను ఎక్కువగా తినకుండా ఉండాల్సింది తినేసాను. అలాగే he shouldn't have shouted at her. She was hurt. Really, she got hurt. ఆమె హర్ట్ అయ్యింది. He shouldn't have shouted at her. ఆమె పైన అతను అరవకుండా ఉండాల్సింది, బట్ he shouted. అతను అరిచేశాడు. కానీ ఆ పని చెయ్యకుండా ఉండాల్సింది. He shouldn't have shouted at her. ఓకే, he should have kept quiet. అతను కాస్త క్వైట్గా ఉండాల్సింది. He shouldn't have షౌటెడ్ ఎట్ హర్. ఆమె పైన అతను అరవకుండా ఉండాల్సింది. ఒక పనిని మనం చెయ్యకుండా వస్తుంది అంటే వి రిగ్రెట్. ఆ పనిని చేసినందుకు మనం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. షీ వాజ్ సచ్ ఎ బోరింగ్ గర్ల్ లేడీ, షీ వాజ్ సచ్ ఎ బోరింగ్ లేడీ. అనదర్ ఎగ్జాంపుల్, ఐ షుడెంట్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు ద పార్టీ. ఐ షుడెంట్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు ద పార్టీ, బట్ ఐ ఇన్వైటెడ్ హర్. ఇప్పుడు రిగ్రెట్ చేస్తున్నాను. నేను పిలవకుండా ఉండాల్సింది. ఐ షుడెంట్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు ద పార్టీ. లైక్ దిస్, షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అంటే ఒక పనిని చేసి ఉండాల్సింది షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఒక పనిని చెయ్యకుండా ఉండాల్సింది షుడ్ హ్యావ్. ఐ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు ద పార్టీ. ఆమెకు నేను ఇన్వైట్ చేసి ఉండాల్సింది. ఇది పాజిటివ్. ఐ షుడెంట్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు ద పార్టీ. ఆమెకు నేను పార్టీకి ఇన్వైట్ చేసి ఉండకుండా ఉండాల్సింది ఇన్వైట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్, కుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. కుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. దీన్ని మనం కాంట్రాక్షన్ ఫామ్లో కుడెంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్గా చెప్తాం. అంటే ఓ పనిని మనం చెయ్యగలిగే వాళ్ళం లేదా ఒక పనిని మనం చెయ్యగలిగే వాళ్ళం కాదు అని చెప్పడానికి మనం ఈ కుడెంట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. కుడ్ హ్యావ్ పాజిటివ్ అయితే, కుడెంట్ హ్యావ్ నెగిటివ్. సో ఫర్ ఎగ్జాంపుల్, వి కుడెంట్ హ్యావ్ వన్ ద మ్యాచ్. వి కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఆ మ్యాచ్ మేము గెలిచే వాళ్ళము. ఇది పాజిటివ్. We couldn't have won the match. We couldn't have won the match if they had not done the last mistake. Something ఏదో అదర్ టీమ్ ఉంది, ఓకే, ఆపోజిట్ టీమ్ ఏదో మిస్టేక్ చేసింది. ఇఫ్ దే హ్యాడ్ నాట్ డన్ ద మిస్టేక్, వాళ్ళు ఆ మిస్టేక్ చేయకుండా ఉండుంటే వి కుడెంట్ హ్యావ్ వన్ ద మ్యాచ్. మేము మ్యాచ్ గెలవగలిగే వాళ్ళం కాదు. వి కుడెంట్ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఓకే, దే హ్యాడ్ డన్ ఎ మిస్టేక్ అండ్ వీ కుడ్ win the match. Okay, అలాగే she couldn't have achieved the feat. She couldn't have achieved the feat if the coach had not given her better coaching. ఒక బెటర్ కోచింగ్ ఇవ్వకుండా ఉండుంటే she couldn't have achieved the feat. She achieved a great feat. చాలా గొప్ప కార్యం ఆమె సాధించింది. She couldn't have achieved. అది అచీవ్ చేసి ఉండగలిగేది కాదు. She couldn't have achieved when if హర్ కోచ్ హ్యాడ్ నాట్ గివెన్ హర్ బెటర్ కోచింగ్. ఒకవేళ మంచి కోచింగ్ ఇవ్వకుండా ఉండుంటే ఆమె అచీవ్ చేసి ఉండేది కాదు. అలాగే ఐ కుడెంట్ హ్యావ్ బాట్ ద హౌస్. ఐ బాట్ ఏ హౌస్. నిజానికి ఒక ఇల్లు కొన్నాం, లెట్ సపోజ్. ఓకే, ఐ బాట్ ద కార్. ఆ కారు కొన్నాను. నేను కొనగలిగి ఉండేవాడిని కాదు. ఇంకేదో జరగకుండా ఉండుంటే కొనగలిగి ఉండేవాడిని కాదు. ఇలాంటి మాట మీరు చెప్పాల్సి వస్తే అప్పుడు ఎలా చెప్తాను? ఐ కుడెంట్ హ్యావ్ బాట్ ద హౌస్. ఐ కుడెంట్ హ్యావ్ బాట్ ద కార్ if my uncle had not helped me. మా అంకుల్ హెల్ప్ చేసి ఉండకపోతే, ఇఫ్ మై అంకుల్ హ్యాడ్ నాట్ హెల్ప్ మీ, ఐ కుడెంట్ హ్యావ్ బాట్ ద హౌస్. నేను ఆ ఇల్లు కొనగలిగేవాడిని కాదు. హీ హెల్ప్డ్ మీ అండ్ ఐ బాట్ ఇట్. అర్థమవుతుందా మీకు? అంటే నేను కొనగలిగేవాడిని కాదండి, ఏదో కొనేసాను, కానీ మామూలుగా అయితే నా పరిస్థితి బట్టి కొనగలిగేవాడిని కాదు. మై సిచ్యుయేషన్ వాజ్ ఎ బిట్ బ్యాడ్ అండ్ ఐ కుడెంట్ హ్యావ్ బాట్ ద హౌస్. ఆ ఇంటిని కొనగలిగేవాడిని కాదు, బట్ ఐ కుడ్ హ్యావ్ బాట్ ఇట్. కొనగలిగాను. I could have bought it because my uncle helped me. I couldn't have bought if my uncle had not helped me. Okay. Alage, he couldn't have got the promotion. He couldn't have got the promotion if she had not helped him. He couldn't have got the promotion. Atanu promotion పొందగలిగి ఉండేవాడు కాదు if she had not helped him. హెల్ప్ చేసి ఉండకపోతే అతను he couldn't have అంటే గలిగేవాడు కాదు, ప్రమోషన్ పొందగలిగేవాడు కాదు. హీ వుడెంట్ హ్యావ్ అంటే పొంది ఉండేవాడు కాదు.
కుడ్ వస్తే పాసిబిలిటీ, కుడ్ డింట్ హ్యావ్ అంటే పొందగలిగి ఉండేవాడు కాదు. అండ్ ద లాస్ట్ వన్ మైట్ నాట్, మైట్ హ్యావ్ అంటే ఉండి ఉండవచ్చు. మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఎందుకు యూస్ చేస్తాం? ఉండి ఉండవచ్చు అని చెప్పడానికి మైట్ హ్యావ్ని యూస్ చేస్తాం. అంటే he might have stuck in the traffic. Actually, he was late to the office. Yesterday, he was late to the office. He might have stuck in the traffic. The traffic was heavy. He might have stuck in the traffic. ట్రాఫిక్లో ఆయన ఇరుక్కుపోయాడు. హీ మైట్ హ్యావ్ పాస్, హీ మైట్ హ్యావ్. నా నెగిటివ్ ఎలా చెప్తామంటే యాక్చువల్లీ మైట్తో చెప్పేటప్పుడు రెండు రకాలుగా నెగిటివ్ చెప్తారు. మైట్ నాట్ హ్యావ్, మైట్ నాట్ హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ నాట్, రెండు రకాలుగా చెప్తారు. బట్ మైట్ నాట్ హ్యావ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. దీనికి కాంట్రాక్షన్ ఫామ్ మైట్ ఇంట్ హ్యావ్ అని అంటారు. ఓకే, మైట్ ఇంట్ హ్యావ్ అంటే హీ మైట్ హ్యావ్ స్ట్రక్, హీ మైట్ హ్యావ్ స్ట్రక్ ఇన్ ద ట్రాఫిక్, హీ మైట్ నాట్ హ్యావ్ స్ట్రక్ ఇన్ ద ట్రాఫిక్. అతను ట్రాఫిక్లో చెప్పాడు కానీ నిజానికి ట్రాఫిక్లో ఉండి ఉండకపోవచ్చు. Okay, let us watch a couple of examples. They might not have understood the notice. We sent a notice. They received it too. వాళ్ళు దాన్ని కూడా అందుకున్నారు. బట్ దే మైట్ నాట్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ అంటే వాళ్ళకి అది అర్థం అయ్యి ఉండకపోవచ్చు. వాళ్ళు అది అర్థం అయ్యి ఉండకపోవచ్చు. దే మైట్ నాట్ హ్యావ్ అండర్స్టూడ్ ద నోటీస్. ఓకే, మైట్ నాట్ హ్యావ్ని మనం అలా యూజ్ చేస్తాం. ఓకే, చూడండి, నెగటివ్స్, పాజిటివ్స్ అండ్ క్వశ్చన్స్ని కూడా మనం తయారు చేయగలిగి ఉండాలి. నౌ ఇన్ దిస్ లెసన్ షుడ్ నాట్ హ్యావ్, వుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, కుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, మైట్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ నేను నేర్చుకున్నాం. ఎక్కడైనా మీకు ఇటువంటి వచ్చేటప్పుడు నేను చేయగలిగేవాడినే, ఐ కుడ్ హ్యావ్ డన్. నేను కొనగలిగేవాడినే, ఐ కుడ్ హ్యావ్ బాట్ ఇట్, ఐ వుడ్ హ్యావ్ బాట్ ఇట్, ఐ కుడ్ హ్యావ్ బాట్ ఇట్, ఐ మైట్ హ్యావ్ బాట్ ఇట్ అండ్ ఐ షుడ్ హ్యావ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో ఎక్సర్సైజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్గా మీరు కొన్ని సెంటెన్సెస్ని క్రియేట్ చేయండి. వీటిని యూజ్ చేస్తూ ఆ సెంటెన్సెస్ని మీ నోటితో చెప్పండి. నోటితో చెప్పడం వల్లే మనకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.